Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను కిచిడి అలాగే పల్లీ చట్నీని తయారు చేసి చూపిస్తున్నాను. చిన్నప్పుడు సమ్మర్ సీజన్లో బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా ఈ కిచిడిని తినేవాళ్ళము. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఈ కిచిడిని ఈ విధంగా తయారు చేస్తారు. కిచిడిని తయారు చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఇందులో సగం గ్లాసు పెసరపప్పును వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లవంగాలు, చెక్క, యాలకులు వేసుకొని వేగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఎసరు పెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున నేను ఇక్కడ 5 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న అన్నం, పప్పుని వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ కిచిడి చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుందండి. పిల్లలకి ఈవెన్ మనము టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీ చట్నీని తయారు చేసుకుందాము. పల్లీ చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. కారం ఎక్కువగా తినేటట్టయితే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 వెల్లుల్లి రెబ్బ వేసుకొని కొంచెం చింతపండు ముక్క కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కిచిడి రెడీ అయిపోయింది. అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి కిచిడీలో నెయ్యి వేసుకొని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మేమైతే దీన్ని పోపు లేకుండానే ఇలానే తింటాము. కావాలనుకుంటే దీనికి పోపు వేసుకోవచ్చు. అంతే, ఎంత సింపుల్గా హెల్తీగా తయారు చేసుకునే కిచిడి రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.